సభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, మా అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. అందరికి కూడా ఈరోజు ఆడియో రావట్లేదా? ఈరోజు ఒక నాయకుడి పుట్టినరోజే కాదు, ఇది ఉద్యమం పుట్టినరోజు, ఉద్యమ నాయకుడు పుట్టినరోజు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువులు పీలిస్తూ ఆత్మ గౌరవంతో ఈ జాతి బతుకుతుందంటే దానికి ఒకే ఒక్కడు మన కేసీఆర్ కారణ జన్ముడు. మనము మహాభారతంలో ఉంటాం. ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం రాజ్యం ఏలినప్పుడు దేవుడే ఒక దారి చూపిస్తాడంటారు. సరిగ్గా అప్పుడే వచ్చాడు మన కేసీఆర్. జగన్ తెలంగాణ అంటూ బయలుదేరిండు మన కేసీఆర్. ఆ రోజు శాసనసభలో తెలంగాణ అనే పదవి నిషేధించబడ్డది. ఈ జాతి ఆత్మ గౌరవాన్ని రూపుమాపే కుట్రలు జరిగినాయి. అసలు నీది ఏ ప్రాంతము అంటే నాది తెలంగాణ అని చెప్పుకోని పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రాంతం నెట్టివేయబడ్డది. అంటే శాసనసభలో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన శాసనసభ్యుడు నా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేకుండా గొంతు నొక్కిన సమయం. అంటే అదే అధర్మం రాజ్యం ఏలడం. ధర్మం దారి తప్పి 6 సూత్రాలు కావచ్చు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావచ్చు, పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, అన్నీ తుంగలో తొక్కి తెలంగాణకు నీళ్లలో, నిధులలో, నియామకాల్లో, చివరికి తెలంగాణ యాసకు, భాషకు, తెలంగాణ జాతి గౌరవాన్ని దెబ్బతిని బాధలో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ బయలుదేరిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ గారే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేదా? ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినా గమ్యాన్ని చేరుకోలేకపోయారు. కానీ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఎత్తిన జెండా దించకుండా త్యాగాల పునాదుల మీద ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన కేసీఆర్ జన్మదినం ఈరోజు. ఇది తెలంగాణ ప్రజలందరూ, ఈ రాష్ట్రం అందరూ కూడా కేసీఆర్ గారు అంటే ఎంతో అభిమానం. నిజంగా చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ చరిత్ర లిఖించదగిన విధంగా అంటే ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఒక కల కని ఇవాళ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ హిస్టరీలో నిలిచిన నాయకుడు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్. మరి నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించిందంటే త్యాగాల పునాదుల మీద సాధించారు. కేసీఆర్ గారు చేసిన త్యాగాలు అన్నీ కావు. ఈనాడు నిన్న కౌన్సిలర్ ఎన్నికలు జరిగినాయి. ఒక కౌన్సిలర్ పదవి కోసమే ఎంతో ఏమేం జరిగిందో, కాంగ్రెస్ బీజేపీల అక్రమ సంబంధాలు, అక్రమ కలయికలు, అక్రమ పొత్తులు, చైర్మన్ వైస్ చైర్మన్లు పంచుకోవడం చూసాం. పదవి కోసం ఏ రకంగా ఇలా తమ వైరుధ్యాలు, సిద్ధాంతాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలిశాయో చూసాం. కానీ అదే కేసీఆర్ గారు పదవులను గడ్డిపోచల్లాగా